గురుభ్యో నమః. రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటినిం బ్రహ్మరాజ ఋషి రత్నాఢ్యాం వందే భారత మాతరం. ఓం అరుంధత్యనసూయా చ సావిత్రీ జానకీ సతీ ద్రౌపదీ కర్ణనీ గార్గీ మీరా దుర్గావతి తదా. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. గురుదేవ దత్త దత్త దత్త. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం గురువే సర్వసాక్షియై గురువే సర్వభూతానాం గురువే సర్వధారియై. జ్ఞానమూలం గురుర్మూర్తిం పూజామూలం గురుపదం మంత్రమూలం గురుర్వాక్ష్యం మోక్షమూలం గురుకృపం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదేవ దత్త. అందరూ కూడా చాలా శ్రద్ధగా వినండి ఈ విషయాలు. ఇప్పుడు చెప్పబోయే ప్రతి విషయము కూడా ప్రతిదీ కూడా ఆచరణీయమైన అగ్నిశిఖ వంటివి. ఉపన్యాసాలు కావివి, యథార్థ సత్యాలు. మీ అందరూ ఇప్పటి వరకు విన్న విషయాలన్నీ కూడా నిజమైన దత్తుడి ముందు, నిజమైన బలమైన సారం ముందు కూడా అనుప్రాయం లాంటివే. ఏదో శ్లోకాలు చదివితే మాకు రోగాలు తగ్గాయి, ఏదో చేస్తే అరే ఇవన్నీ కూడా చాక్లెట్ లాంటివి. పిల్లలు ఏడిస్తే చాక్లెట్ ఇస్తే ఎలా ప్రశాంతంగా ఉంటారో అలా మీ కర్మలు తీసుకోవడానికి సిద్ధమంగళ స్తోత్ర పారాయణాలు చేస్తుంటారు. ఆధ్యాత్మిక శక్తి గురుదత్తుడు బలమైన ప్రాతిపదిక. గురుదత్తుడి సాధన ఆరంభ దశ ఇది. ఆ ఆరంభ దశ ఏమిటో అదే సిద్ధమంగళ స్తోత్రం. దత్త మార్గములో అతి సులభమైనది, అతి శక్తివంతమైంది సిద్ధమంగళ స్తోత్రం. దానికి బలమైన ప్రాతిపదిక వహిస్తూ ఒక అద్భుతమైన శక్తిగా మార్చింది అనుప్రాయమైన ఈ ఉడత. ఇదం జ్ఞాని, అంతే, అంత మాత్రమే, ఉడత మాత్రమే. ఇంకా బలమైనది ఇంకా ముందు ఉంది. బలమైన శక్తిగా ఎదగాలి, బలమైన సాధన చెయ్యాలి. నోటితో కాదు, హృదయంతో చెయ్యాలి. మేము 10 సార్లు చేశాం, మేము 50 సార్లు చేశాం, మేము 100 సార్లు చేశాం. అరే చేశారు దేనితో? నోటితో. నోటితో చేయడం వల్ల కొన్ని కర్మలు తగ్గుతాయి. హృదయముతో చేయాలి. అలాంటి హృదయంతో చేయాలంటే బలమైన తాడనం అవసరం. ఇదం తాడనం అంటే కొట్టడం. మీ హృదయం మీద కొట్టాలి. అనగనగా ఒక రాజు ఇలాంటి కథలు చెప్తారు. ఏమిటి ఈ కథలు? ఒకటి విశ్లేషించాలి, 10 విశ్లేషణ. ఇక్కడ సిద్ధ పురుషులు కూర్చొని ఉన్నారు, ఇక్కడ పెద్దవాళ్ళు కూర్చొని. ఏంది విశ్లేషణ? కిం కారణం? జ్ఞాన ప్రాతిపదిక ఉన్న విషయాలు మాట్లాడాలి. వాటిని సాధన చేసి ఉండాలి, కించిత్ కొంచెమైనా. అలాంటి సాధన చేస్తూ, అలా సాధన చేయబట్టే ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చింది ఈ ఉడత. లేకపోతే ఇది సాధ్యం కాదు. ఇది రాముడి చేతిలో ఉడత. రోడ్డు మీద ఉన్న ఉడతలు కాదివి, అరణ్యములో ఉన్న ఉడతలు కాదివి. ప్రపంచములో తిరుగుతూ
ఒక్కొక్కరికి మార్గాన్ని బోధిస్తూ సిద్ధమంగళ స్తోత్రాన్ని సాధన చేస్తున్నది ఎవరంటే ఈ ఉడత. ఇది రాముడి చేతిలో ఉడత అనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఇది జ్ఞానం. కానీ ఇది ఉడత మాత్రమే. ఇది బలమైన సింహంలా ఎదగాలి, బలమైన హనుమంతుల్లా ఎదగాలి, బలమైన అంగరక్షకుడుగా ఎదగాలి, చివరికి రాముడే కావాలి. ఇది నిజమైన గురు దత్తుడి శక్తి. దత్తుడి శక్తి అంటే ఇదం రామం ధర్మ విగ్రహం ధర్మ. రాముడి మూర్తీభవించిన రూపం ఏమిటో శ్రీదత్తుడి మూర్తీభవించిన రూపం. అలాంటి రూపానికి ప్రాతిపదిక ఏదో ఒక బీజం పడాలి. అదే సిద్ధమంగళ స్తోత్రం అంటే ఖడ్గముతో మీ కర్మలను దగ్ధము చేయును. కత్తితో నరికేయాలంతే సిద్ధమంగళం. అలా మీరు చదవాలి కూర్చొని, ఒక చిత్రాన్ని పెట్టుకొని బలమైన ప్రాతిపదికగా చేయాలి. హృదయం దత్తుడు తప్ప మిగతాది కనపడకూడదు. అలా చేసినప్పుడు మీకు దత్తుడు సాక్షాత్కరిస్తారు అతి 41 రోజులోనే. ఇలా చిత్రం పట్టుకొని అప్పలక్ష్మీ నరసింహ జయ విజయ, అరే అందరూ చిన్నపిల్లడు చదువురాని కూడా చదువుతాడు. మేము రోజు చేస్తున్నామండి సిద్ధమంగళ స్తోత్రం. ఏంది నా తలకాయ? ఇదే సిద్ధమంగళ స్తోత్రం చేయడం 10 సార్లు చేయడం మేము రోజు చేస్తామండి, మాకు ఇంకా కర్మలు తగ్గలేదు. ఎందుకు చేసేది? మీ కర్మలు తగ్గడానికే. అసలు మనస్సు పెట్టండి దాని మీద. నిజంగా అసలు 10 సార్లు కూడా అసలు ఒక్కసారి నీట్గా ఎవ్వరు డిస్టర్బ్ చేయకుండా, అసలు ఎవ్వరు కనపడకూడదు, నీ కంటికి దత్తుడి రూపం తప్ప. ఆ రూపాన్ని చూస్తూ మమేకమై ఆనంద పార్వస్యములో రోమాంచితమైన భావం ఏ రోజు కలుగుతుందో ఆ రోజు మీకు శుభం జరుగుతుంది. మీ దేహం రోమాంచితం అవుతుందంటే మీ కర్మలు దగ్ధం అవుతున్నట్టు. అలా బలమైన ప్రాతిపదిక సిద్ధమంగళ స్తోత్రం మీరు చేయండి. 41 రోజు మాత్రమే. ఇక మీరు సిద్ధమంగళ స్తోత్రం మీ మనస్సులో ఉంటుంది. తర్వాత మీరు ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు, మీది ఎప్పుడు జరుగుతుంటుంది అంతే. అలా మీరు చేయండి. అంత ఫోటో పెట్టుకొని చేయొద్దు, పెద్ద ఫోటో పెట్టుకోండి దత్తుడిది. బాగా చూడండి, దీపం పెట్టుకోండి. ముందే ఒక రూమ్లో ఏదన్నా రూమ్ ఉంటే చూసుకోండి. చాలా కాలం క్రితం నేను ఒక ఇంగ్లీష్, ఈ మధ్య కాలంలో ఒక పెద్ద ప్రొఫెసర్ నన్ను కలవడానికి వచ్చారు. అతను షిప్పుల్లో బాగా పెద్ద ఆయన. నాకు ఒకటి ఇంగ్లీష్లో నాకు అర్థంగా, అసలు నేను చదువుకోలేదండి, నాకేం కాదండి, మీరు అలా పుస్తకం పట్టుకోండి అన్నాడు. ది సైన్స్ అని ఒక బుక్ ఇచ్చాడు. ది సైన్స్, ఆ బుక్ పేరు సైన్స్, అంతే, ఏం లేదు. అది బ్రిటన్ భాషలో ఉంది. నేను బ్రిటన్ ఎప్పుడు నేర్చుకున్నా? ఎమ్మడే దాన్ని తిరిగేసా అంతే. 10 సార్లు శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త మీరంటే రావాలిగా. నేను శ్రీ గురుదత్త జయ గురుదత్త అంటే ఆ బుక్కులో ఉన్న ఫార్ములా మొత్తం నాకు తెలిసింది. ఎమ్మడే రాసి చూపించా. అంటే మరి ఏంటిది ఇది? మీ మనస్సు ఇంకా ఉంది, మీరు సాధనలో ఇంకా బలమైన ప్రాతిపదిక చెందాలి. ఎమ్మడే ఫార్ములా రాసేసా. స్వామి మేము చదవడానికే మాకు అర్థం కాలేదు, ఇది మీరు ఎలా రాశారు? శ్రీ దత్తుడు చెప్పాడు, నేను రాశాను. అలాగే మీ ఇక్కడ అది ఆ విషయం. ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటి? సిద్ధమంగళ స్తోత్ర పారాయణం అంటే ఆ మనస్సు దాని మీద పెట్టి చేయాలి. అంతేగా ఆ మనసు పెట్టి అయిపోగానే స్వామి అర్జెంటుగా జాబ్ వచ్చేటట్టు చేయండి నా పిల్లవాడికి, ఎమ్మడే రికమెండేషన్. ఏం ఫలిస్తుంది చెప్పండి? యథార్థ సత్యం చెప్తున్నా అలా ఫలించదు. 41 రోజు చెయ్యండి, రోజు పెట్టుకోండి. రోజు చెప్పకూడదు. అసలు తండ్రికి చెప్పేది ఏంటండి నాకు తెలియదు. అసలు అర్థం అడుగు తల్లిని అసలు చెప్పేది ఏంది? రోజు చెప్పేది ఏంది మీకు తండ్రికి? నాకు బాగా చేయండి, నాకు బాగా చేయండి అని తల్లి తండ్రికి చెప్పేది ఏంది? ఆయనకి తెలియదా? నీ కర్తవ్యం ఏంటంటే తనను హృదయములో స్మరించడం, హృదయంలో ప్రార్థించడం. ఎలా చేయాలి? తన రూపం, తన నేత్రం, తన దేహం, తన శక్తి, నీవు 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 తదేకమైన చూపు. ఇక చూడండి, ఎందుకు ఫలించదో నాకు చెప్పండి అంతే. అసలు ఎక్కడున్నా ప్రతి పౌర్ణమి రోజు మీరు ఫలించకపోతే నాకు చెప్పండి అంతే. చంద్రుడికి చెప్పండి అంతే. ఇది ఎప్పుడు చెప్పలేదు ఓపెన్గా సభలో, గురువుగారు మాకు ఫలించలేదు ఇవేని. నేను చెప్పిన ప్రాతిపదికలో అది సిద్ధమంగళ స్తోత్రం అంటే, పారాయణం అంటే.
ఏ పారాయణమైనా సరే రామ అనే మంత్రం తీసుకోండి, శ్రద్ధగా రాముని చిత్రాన్ని పెట్టుకోండి, బలమైన సాధన చేయండి దాని మీద. నేను ఉపన్యాసం చెప్పడానికి స్తోత్రాలు పారాయణాల సభ కాబట్టి దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది, లేకపోతే ఇంకొక కత్తితో మాట్లాడేవాడిని వేరే విషయాలైతే. అమ్మాయి కష్టపడి ఇది పెట్టింది కాబట్టి దీని గురించే మాట్లాడాలని నేను అనుకుంటున్నా. అలా మీరు సాధన చేయండి. రామ అంతే. ఎంత గొప్ప శక్తి మంత్రం అంటే, ఏదైనా విశ్వంలో భారతీయ సనాతన ధర్మంలో అతి శక్తివంతమైన ఏంటో తెలుసా? 53 అక్షరాలు. మన తెలుగు అక్షరాలు ఎన్ని? 56 అక్షరాలు. ప్రతి అక్షరం గొప్పదే, మిగతా అక్షరాలన్నీ వేస్ట్. ఇంగ్లీష్ అక్షరాలు అసలు మనం వేస్ట్. అది మొదటి ఆ తప్ప మిగతా ఎన్ని పలకం. ఆ అనే శబ్దం తప్ప మిగతా ఎన్ని కూడా ABCC అన్నీ అంతే. కానీ ఈ 56 అక్షరాలు మీ దేహంలో కొన్ని అక్షరాలు పలికితే నాలుక, కొన్ని అక్షరాలు పలికితే పెదాలు, కొన్ని అక్షరాలు పలికితే ఎంటుకలు రోమాంచితం, కొన్ని అక్షరాలు పలికితే కడుపు, కొన్ని అక్షరాలు పలికితే నాభి. అగుం సచ్చుచిత దతురంత రిక్షసద్దోత. సంధ్యావందనలో మొట్టమొదటి గురువుతో తన్నించుకునే మొట్టమొదటి మంత్రం ఇది. మీకు తెలుసు కదండి ఎంత బలమైన మంత్రం అది. రెండో మధ్యాహ్నకాల సంధ్యావందనం. అన్ని మంత్రాలు బాగా వస్తాయి సంధ్యలో. ఈ మంత్రం దగ్గరకు వచ్చేటప్పటికి గురువుతో 2 నెలలు ఇంకా ఇబ్బందే. బలం అంటే ఆ మంత్రం చదువుతుంటే ఆ నిర్దిష్ట ప్రమాణము నాభి నుంచి స్వరం పలకాలి, కంఠం నుంచి కాదు. కంఠం నుంచి ఏందండి ఇది? అల్లా టప్పాలగా మీరు మంత్రాలు చదవద్దు, మీరు శ్రద్ధగా చేయండి. ముందే మీ పనులన్నీ చేసుకోండి. స్వామి ఫోటో పెట్టుకోండి, శ్రీపాద వల్లభుడిది. ఆ పటాన్ని అలా చూస్తూ బలమైన ప్రాతిపదికగా అలా మమేకమై జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ అనండి. మీ నర రోమం వికసించి శ్రీపాదుడు 41వ రోజు మీ దర్శనమిస్తాడు. అంతే. ఇంకా మీరు చేస్తున్నారు, విశ్వవ్యాప్తం చేస్తున్నామనే భావనలో. నేను చెబుతున్నాను మీ హృదయాన్ని చూడండి అని. అర్థమవుతుందా? మీరు చేస్తున్నారు ఏదో ప్రతిఫలం ఆశించి. నేను చెబుతున్నాను మీరు ఏ ప్రతిఫలం ఆశించాల్సిన పని లేదు, మీరు చెయ్యండి అంతే. అది ఎక్కువ కాదు, ఒక బలంగా నేను చెప్పిన విధానంలో. అలా మీరు ఏ రోజైతే సిద్ధమంగళ స్తోత్ర పారాయణం చేస్తారో ఆ రోజు మీ అన్నిటికీ అలా వస్తూ ఉంటాయి. అలా తీస్తుంటే అలా వస్తుంటాయి, అలా తీస్తుంటే అలా వస్తుంటాయి. అన్నీ అంతే. మీరు ఏ సంకల్పం అనుకుంటే అది నెరవేరుతూ ఉంటుంది. అది సిద్ధమంగళ స్తోత్రమే అవసరం లే. జ్ఞానమూలం పలకండి. జ్ఞానమూలం గురుర్మూర్తిం పూజామూలం గురుపదం మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురుకృపం. జ్ఞానమూలం గురుర్మూర్తి. మీ జ్ఞానం గురు జ్ఞానం వా, గురు ముఖం వా, గురు హస్తం వా, గురు వాక్కుం వా. కిం గురు ఇత్యుక్తే జ్ఞానమూలం. ఇదం గురు ఇత్యుక్తే శరీరం నా, గురు ఇత్యుక్తే హస్తం నా, గురు ఇత్యుక్తే బహు సంభాషణం నా. అబ్బా మృదు, కొంతమంది మాట్లాడతారు మృదు. అబ్బా భలే మాట్లాడారండి. ఎందుకండి? వాచక ఇదం జల్ప వ్యర్థం భవతి. తత్ర జ్ఞానేన సంభాషణం కుర్వంతి వదతి అత్ర జ్ఞానం ప్రాప్తవాన్. సంభాషణలో జ్ఞానం, అనుభవ జ్ఞానం కించిత్ వదతు. స్వామి సత్యమా? కించిత్ వదతు. సత్యమే జయతి తత్ర జ్ఞానం. కించిత్ సాధనం భవతి ఇదం వృతః. ఈ చకోరం ఏంది? ఆమె సాధన చేస్తుంది కాబట్టి ఆమె చెప్పడానికి అర్హురాలు. ఇలా సాధన చేయాలి. ఎవ్వరు మీరు కూడా అలాగే సాధన చేయాలి. ప్రతినిత్యము సాధన చేయాలి. ఆ సాధనలో మీ దేహము, మీ నేత్రము, మీ మనస్సు, మీ వాక్కు స్వామి మీదనే ఉండాలి. అలా మీరు
సిద్ధమంగళ స్తోత్రం సాధన చేయి. ఆ రోజు అసలు మీరు చాలా చిన్నవి అడుగుతుండ్రు. ఇంకొకటి, అవధూతలు అనే విషయం కూడా ఇప్పుడు చెప్పాలి. ఇక్కడ మీరు సిద్ధమంగళ స్తోత్రం ఇలా సాధన చేయాలి, అర్థమైపోయింది కదా. ఇక దాంట్లో ఉన్న విషయాలు అంటావా, ఉదయం నుంచి వాళ్ళు అవే చెప్తున్నారు, ఇంకంతకంటే ఏముండదు కొత్త చెప్పిన. కానీ దాంట్లో ప్రతి అక్షరము కూడా శ్రీగురుడు సంకల్పము చేత పుట్టినది. ఇంకొక అద్భుత రహస్యం చెప్తున్నా, కలియుగములో ప్రత్యక్ష ప్రమాణములో తపోనిష్టగా శ్రీ మహాశక్తి అవతారంగా శ్రీగురుడు పుట్టి విశ్వ చైతన్యమయి కురువపురములో తపస్సు చేసిన స్థలము మనకిక్కడ పుట్టి పీఠికాపురంలో కురువపురంలో తపస్సు చేసిన స్థలం ఉన్నాయి. అందుకని అవి అభివృద్ధి చెందవు, ఇప్పుడు చెందుతున్నాయి కొంచెం కొంచెం. ఎందుకని తపోభూములు అభివృద్ధి చెందితే దాన్ని మన ఫేస్ క్రీముల డబ్బాలు, పేస్టు డబ్బాలు నాశనం, భ్రష్టు పట్టిస్తారు. అందుకని శ్రీగురుడు సంకల్పం ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెంగా నిజమైన తపోభూమి కురువపురం, నిజమైన శక్తివంతమైన భూమి పీఠికాపురం. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా గురు దత్తుడు చెప్పినట్టుగా ఆయన సంకల్పం చేసుకున్నాడు నిదానంగా. అందుకని తపోబలములో ఏది అడగాలో అది అడిగి, ఏది అడగలేదు అది కూడా ఇస్తున్న స్థలాలు శ్రీపాదుడు. అర్థమైందా? మీరు అడగాల్సిన పని లేదు, మీరు ఒకటి అడిగితే మీరు అడగకూడనిది కూడా ఆయన ఇస్తాడు. అది శ్రీ గురుడి గొప్పతనం. మీరు ధనము రావాలి స్వామి అడిగారనుకో, మీకు అహం ఉంటే దాన్ని చంపేస్తాడు. ధనము రావాలి స్వామి మాకు ఉద్యోగం కావాలని అడిగితే మీకు ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ లేదనుకో, దాన్ని ప్రసాదిస్తాడు. మీలో ఏ వికారమైతే ఉందో దాన్ని ఖడ్గముతో నరికి వేయాలి. అలా కోసేయాలంతే ఆ భాగాన్ని. పూర్వంలాగా అలా ఉంచినప్పుడు అలాగే ఉంచామనుకో అవి ఇంకా విజృంభిస్తూ ఉంటాయి. బాల్యంలోనే వాటిని ఖండనంలాగా ఖండించి తీసివేయాలి. అప్పుడు మనకు శాంతి లభిస్తుంది, స్వస్థత చేకూరుద్ది. అలాగే మీరు ఈ సభల్లో ఏ జ్ఞానం నేర్చుకున్నారో మాకు అవసరం లేదు, కానీ మీరు మాత్రం మంచి శక్తితో వెళ్తున్నారనేది మాత్రం మేము చెప్పగలం. జ్ఞానం అపారం. జ్ఞానం ఏ రకంగా అయినా ఎవడు ఏ రకంగా అయినా అర్థం చేసుకుంటాడు. నేను ఒకటి చెప్తే వాడు 4 అర్థం చేసుకుంటాడు ఇంకోడు. నేను ఒకటి చేస్తే వాడు అదే సత్యం అనుకుంటాడు ఇంకొకడు. అది అవసరము కాదు, అది ప్రమాణము కాదు. ఏది ఎలా అర్థం చేసుకున్నా అది జ్ఞానంగా మారిందా లేదా అని నీ హృదయాన్ని ప్రశ్నించాలి. కొంతకాలం క్రితం కర్ణాటక రాష్ట్రంలో హంపి పీఠాధిపతి కాలానికి సంబంధించిన ఒక పీఠాధిపతి దగ్గరికి ఒక రజకుడు, అంటే ఒక మామూలు వ్యక్తి వచ్చి మాకు గురుదీక్ష కావాలండి అన్నాడు. మంచి భక్తితోనే, స్వామి నాకు ఏదో మంత్రం చెప్పండి గురుదీక్ష అన్నాడు. అయితే అతను ఉన్న పరిస్థితుల్లో అతనికి మంత్రోపదేశం ఇచ్చే స్థితి లేదని ఇతని భావన. పీఠాధిపతి మంచి మనస్సుంటే కాదుగా, అతను దాన్ని ఆచరించేటప్పుడు శుచి శుభ్రము ఈ పీఠాధిపతులకు కొంచెం అవసరం. పీఠాలకు అధిపతులు అవుతున్నారు ఇప్పుడు. ఇలాంటి పీఠాధిక అధిపతులను కూడా ఈ మధ్య ఖడ్గముతో చేయడం జరిగింది. ఇవి కాదు మనకు కావాల్సింది, బలమైన సనాతన ధర్మం. అలాంటి ధర్మంగా ఆ పిల్లవాడు అడిగింది నిజమే. ఈయన నేను ఇయ్యలేను నాయన అని చెప్పేది కూడా నిజమే. ఆ సందర్భంలో పరీక్ష చేయాలి, కొద్ది రోజులు రావాలి. వీడు ఒకరోజు పోవడమే నాకు దీక్ష ఇమ్మంటే ఇయ్యలేదు. మరుసటి రోజు అడిగాడు, దీక్ష లేదు. మరుసటి రోజు అడిగాడు, అతను దీక్ష లేదు. అరే పోరా దున్నపోతా అన్నాడు. అతను ఏమన్నాడు? బొర దున్నపోతా అన్నాడు. సరే స్వామి ఇంకా ఇంతకాలానికి నాకు వచ్చిందని పోయివాడు ఓం దున్నపోతాయ నమః, ఓం దున్నపోతాయ నమః అని సాధన చేశాడు. కొన్ని రోజులు అలా సాధన చేసి యమధర్మరాజు దున్నపోతును పంపించాడు. ప్రత్యక్ష ప్రమాణం అమ్మా, ఇది కథలు కాదు, ఇవి ఉపన్యాసాలు కాదు. ఎమ్మడే దున్నపోత వచ్చింది. ఏమి కావాలంటే నాకు జ్ఞానము కావాలి అని అడిగాడు. సరే నాయన తదాస్తు. ఎందుకంటే యమధర్మరాజు అంటే ఏంది? న్యాయ ప్రతీక. యమధర్మరాజు నవవ్యాకరణ పండితుడు,
సమస్త శాస్త్రాలను అభ్యసించాడు, జ్ఞాని. మనం అనుకుంటాం యమధర్మరాజు అంటే ఊరికి శిక్షలు చూడడం అంటే జడ్జి కావడం అంటే మాటలా? లాయర్ అందరూ అవుతారు, ప్రతివాడు లాయరే. బిఎల్బి నేను కూడా చేశానండి. ఎందుకు? జడ్జి అయ్యి చూపించు. రాత్రి పగళ్ళు కష్టపడి చదువుతారు జడ్జి చేసేవాళ్ళు. అలాంటి స్థితిలో యమధర్మరాజు ఇంకెంత చదివి ఉండాలి? అలాంటి వ్యక్తి పక్కనుండే ఈ దున్నపోతు ఎంత జ్ఞానవంతురాలై ఉంటుంది. అది వచ్చి వానికి అన్ని సిద్ధులు ఇచ్చింది. వాడు ఈయన ఆ కాలంలో హంపీలో జరుగుతుంది, అప్పట్లో నీటి కోసమని ప్రజల కోసమని ఒక కాలువ దోవిస్తున్నాడు. అది కనకగిరి దగ్గర పైభాగంలో, కనకగిరి అని గంగావతి పైభాగంలో, అక్కడ నేను తపస్సు చేశాను, ఘోరమైన తపస్సు చేశాను. అక్కడ ఎక్కడ? కనకగిరి అనే పట్టణం దూరంలో రాణి మహల్ అని ఒక పాడుబన్న రాణి స్నానం చేయడానికి ఒకటి ఇప్పుడో కట్టించుకుంది, పెద్దది, అసలు ఎవరు పోరు. అక్కడ నేను సాధన చేసే రోజుల్లో ఆ శిలాశాస్త్రాలన్నీ నేను చదివాను కొన్ని. అక్కడ ఒక పెద్ద బండరాయి అడ్డం వచ్చింది. దాన్ని తొలగించాలంటే ఇప్పుడులాగా బ్లాస్టులు జేసీబీలు లేవు. వాళ్ళకి అర్థం కావడం లేదు, అది తీసేయాలి. అంత కాలం అయిపోయింది, ఇంకొంచెమే ఉంది. ఆ రాయిని ఎలా తీసేయాలో అర్థం కావడం లేదు. అందులోకి ఈ అబ్బాయి వస్తుంటే బ్రహ్మ వచ్చేస్తూ వస్తున్నాడు. ఏంద్రా వీడేనా కాదా డౌట్ వస్తుంది, వీడు మారాడా, వీడు అజ్ఞాని అని చూస్తున్నాడు అతను. స్వామి వచ్చాడు, గురుభ్యో నమః అన్నాడు. ఏమరా అబ్బాయి ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా స్వామి. ఏంద్రా నీకు అంత కాంతివంతమైన శక్తి కనపడుతుంది అన్నాడు. అంటే స్వామి మీరే కదా మంత్రోపదేశం చేశారు, నేను తపస్సు చేస్తే నాకు శక్తి వచ్చింది అన్నాడు. ఏం శక్తి వచ్చిందిరా అంటే, ఇదిగో నాకు ఇట్లా దున్నపోతా అని తిట్టావుగా, అదే సాధన చేశా అన్నాడు. ఎమ్మడే అద్భుతంగా అలా వాడు, ఆయన కూడా అంత శక్తి లేదు, కానీ ఈయన శిష్యుడు. అమ్మడే ఇతనే నమస్కరించాడు శిష్యుడే ఆనందంగా. ఏంది గురువుగారు ఏంటి విషయం అంటే, ఇదిగో ఈ బండరా ఎడం వచ్చిందిరా, ఇది పోవడం లేదు, ఇబ్బంది అవుతుందంటే, అమ్మడే స్వామి అన్నాడు. అమ్మడే దున్నపోతు వచ్చింది, ఆ దున్నపోతు ఒక్క నెట్టింది ఆ బండన. ఇది అది పైకి లేచి ఇప్పటికి కూడా ఉంది. అది కాలువ పక్కన ఇప్పటికే ఉంది ఆ బండరాయి, ప్రత్యక్ష ప్రమాణంగా. పెద్ద బండరాయి లేచి పక్కన వచ్చి పడింది. ఆ కాలువలో ఉండే బండరాయి, దానికి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి కరెక్ట్గా, ఇది చీల్చినట్టుగా. ఇప్పుడు పెద్ద అదంతా అటురాయే ఇటురాయే అంత రాయే కరెక్ట్గా ఇట్లా స్క్వైర్ లాగా చీల్చినట్టు, కొమ్ములు వేసినట్టుగా ఇప్పటికీ ఉంది. అంటే ఎంత శక్తి అంటే, ఇక్కడ దున్నపోతనమని కాదు రోజు మంత్రం. అలాంటి వాటికంటే మనకు సిద్ధమంగళ స్తోత్రం అని అద్భుతంగా పేపర్లు ఇచ్చి అవి చేసి ఈ చేసి ఆమె ఆ ఉడత ఎంతో చేసింది. మరి వాటిని మీరు సాధన చేసుకుంటే ఇంకా మేలు కదా. ఆయనకి ఏమైనా మంత్రోపదేశం చేశారు ఆ చెవులో? ఏం చేయలేదు, వరే పోరా దున్నపోతా అన్నాడు. అంటే భారతీయ ధర్మములో ఆ పదముకు వాడినా కూడా అది మంత్రమే. అది ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదమ్మా. అది భారతీయ సనాతన ధర్మం. భారతీయ సనాతన ధర్మంలో ప్రతి అక్షరము కూడా మంత్రమే. 56 అక్షరాలు, ప్రతి అక్షరం కూడా అమ్మవారి స్వరూపమే, ప్రతి అక్షరం కూడా దైవత్వమే. మన వేదాలన్నీ కూడా 3 విషయాలు. వేదమంతా కలిపితే 3 విషయాలు. ఏదైనా కానీ మంత్రము, యంత్రము, తంత్రము, అంతే. మంత్రమన్నా ఉంటుంది, యంత్రమన్నా ఉంటుంది, ఇదే. ఇంకా ఎవరు చెప్పినా ఏది చెప్పినా దీంట్లో నుంచి చెప్పాల్సిందే. ఇలా మీరు మీ సాధనల్లో ముఖ్యంగా అలా మీరు సాధన చేయాలి. బలమైన ప్రాతిపదిక ఉండాలి. కాళ్ళ ముందు చూసుకొని నడవకూడదు. మేము సిద్ధమంగళ స్తోత్రం చేస్తే వరం నెరవేరితే మీకు నెక్స్ట్ పోతాం, లేకపోతే మేము అది చేయనండి. మనం దూరంగా చూడాలి. కాళ్ళ ముందు చూసుకొని నడిస్తే కింద పడతాం. కొంచెం దూరపు చూపు ఉండాలి మనిషికి. అది లేనప్పుడు మనం ఏ మార్గంలో ముందుకు వెళ్ళలేం. ఇక్కడ ఇంకొక విషయము చెప్పాలి. గుడివాడ నేను అమ్మగారు 2 సార్లు వచ్చారు పాపం నా దగ్గరికి. నేను రాను చెప్పేశాను మొక్కమాటలు. నేను రానమ్మా, నాకు నచ్చదు, నేను రానంతే. నా పనులు చాలా ఉన్నాయి. నేను ఒరిస్సా వెళ్ళిపోవాలి తపస్కి, ఒరిస్సా ఫారెస్ట్కి వెళ్ళిపోవాలి. ఎవరిని కలవాలని నాకు ఈ మధ్య లేదు. ప్రపంచాన్ని నాకు దత్తుడు చెప్పిన పనులు చాలా ఉన్నాయి. 16,000 కిలోమీటర్లు తిరగమని చెప్పాడు దత్తుడు పాలినడకన. అంతా పూర్తి చేశాను. 8 నెలల్లో 16,000 కిలోమీటర్లు అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్పాడు? కొన్ని వేల తాళపత్ర గ్రంథాలు ఇప్పుడు నేను అన్నీ స్టడీ చేస్తూ ఉన్నా. శ్రీ గురు దత్తుడే ఈ గుహలో ఉన్నాయి, ఈ గుహలో ఉన్నాయి. సభాముఖంగా చెప్పాల్సిన బాధ్యతలు చెప్తున్నా. అట్లా ఉంటుంది. నిజమైన శ్రీ గురుడు ఉన్నాడని చెప్పడానికి చెప్తున్నా అంతే. ఈ విషయం శ్రీపాదుడు ఉన్నాడు,
ఈ మధ్య కాలంలోనే తపోవనం చేరాను గుజరాత్ నుంచి. అక్కడ పూర్ణానంద స్వామి సరస్వతి నన్ను ఆశీర్వదించి ఆయన బాధ్యతలు కొన్ని అప్పచెప్పారు. అప్పుడు అర్థమైంది, నిజమైన శ్రీదత్తుడు ఉన్నాడు. ఆయన తాళపత్రాలు ఇంకా కొన్ని అంతర్గతంగా దాగి ఉన్నాయి. వాటిని రచించాల్సిన బాధ్యత మనకు ఉంది. ఈ భౌతికంలో ఇంత చెప్పినా కూడా ఎవడో ఒక్కడే పట్టుకుంటాడు, వాడు సాధన చేస్తాడు. అయినా కూడా మరి నేను రానని చెప్పిన అనుకోకుండా కొన్ని కారణాల వల్ల నాకు ఒక వజ్రం లాంటి కొన్ని ఆలోచనలు వచ్చాయి. అనుకోకుండా కొన్ని వజ్రాలు నాకు దొరికాయి. ఆ వజ్రాలను కొంచెం చక్కపరిస్తే లోకహితం చేస్తారనే ఆలోచన కలిగి ఈ ప్రాంతానికి వచ్చాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను గమనించిన భారతీయ దేశంలో మొత్తం భారతదేశం అంతా అన్ని ప్లేసుల్లో ఇక్కడ మీరు ఎలా స్నేహంగా ఉన్నారో భారతదేశంలో ప్రతి స్థలంలో ఇలాగే ఉన్నారు. మాకు ఇక్కడ తక్కువ. మధ్య భారతదేశం, మండేలా, జబల్పూర్, నాగపూర్ కొన్ని వందల మంది ప్రేమికులు ఉన్నారు, శిష్యులు. వాళ్ళందరినీ ఉద్ధరిస్తూ భారతీయ సనాతన ధర్మాలు చెబుతూ తిరుగుతూ ఉంటే నేను సర్వే చేపిస్తే ఈ గుడివాడ, విజయవాడ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లోనే వేరు వాటికి కూడా ఎగబాగుతున్నారు అని అర్థమైంది. దానికి ఒక ఉదాహరణ కథ చెప్తా. ఈ కథతో అయిపోయినా ఒక చిన్న మాటలు చెప్పి నేను ముగిస్తాయి. ఈ ఉపన్యాసాలు చెప్పడం నాకు ఇష్టం లేదు, ప్రత్యక్ష ప్రమాణం కోసమని చిన్న కథలు చెప్తున్నా. ఒక భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు, పెళ్ళయింది. ఇద్దరికి ఐదారేళ్ల వయసు వచ్చింది. ఆమె ఇంకా అందంగానే ఉంది. అమ్మాయి చిన్న వయసే, 30 ఏళ్ళ వయసు ఉంటుంది, అందంగానే ఉంది. అయిపోయింది. అయితే అక్కడ పెళ్ళి బ్రోకర్ చేసేవాళ్ళు ఉన్నారు, సంబంధాలు చూసేవాళ్ళు. అంటే విదేశీ సంబంధాలు చూస్తారు వాళ్ళు. ఏం చూస్తారు? విదేశీ సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తుంటారు, బ్రోకరేజ్ అలా చేస్తూ ఉంటారు అని చెప్పి. సరే, వాళ్ళు ప్రతి ఇంటికి పోవడం, అమ్మ మీకు విదేశీయులుగా అబ్బాయిని చూస్తామమ్మా, 10 లక్షల జీతం ఇస్తారమ్మా, నెలకు 10 లక్షలు వస్తాయి, మీరు ఆనందంగా ఉండొచ్చు అని చెప్పడం మొదలుపెట్టారు. అలా తిరుగుతున్నారు. ఈమెకేమో భర్త ఆఫీస్కి వెళ్ళారు, పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఒకడు వచ్చి ఎవడో తలుపు కొట్టాడు. ఈమె తలుపు తీసింది. తలుపు తీసిన తర్వాత ఏంటంటే, మేము మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చామమ్మా అనగానే, అలాగా ఎవరండి, ఏంటిదండి? మేము మంచి పిల్లల సంబంధాలు చూస్తామమ్మా, పెళ్ళిళ్ళ సంబంధాలు అంటే. చెప్పండి, ఊరికనే మేము చెప్తామమ్మా వినండి అని. వాడు చూడంగానే అమ్మాయి ఇలాగుంది, చెబుతాము ఎవరికైనా ఉపయోగపడుతుందని వాడు చెప్పడం మొదలుపెట్టాడు. మేము 10 లక్షల రూపాయలు చూసి అబ్బాయిని చూస్తామమ్మా. ఆమె మనసులో చిన్న తప్పుడు ఆలోచన వస్తుంది, అయ్యో అనవసరంగా నేను ఇన్ని చేసుకున్నానే, వీనికి 10,000 జీతమే అని. ఎవరికి రాదమ్మా 10 లక్షల జీతం ఇచ్చే అబ్బాయి కనపడుతున్నాడంటే తలుపు తెరిచి. మన వాళ్ళ దగ్గర ఉన్నామంటే ముందు వాడు వచ్చి ఏదైనా చెప్తుంటే అన్నీ వింటామన్నమాట. ఏం చెప్తాడు? ఆ చీరలు వేసామనుకో, కొనకపోయినా పర్వాలేదు, అన్నీ చూస్తాం అన్నట్టుగా వాళ్ళు వినడం మొదలుపెట్టారు. చివరికి ఆ మనస్సులో చిన్న చెడ్డ ఆలోచన వచ్చింది. ఎవరికి రాదు, ఇది హ్యూమన్ బాడీ. చెప్పడం అందరు చెప్తారు, శాస్త్రాలు మేము తెలుసుకున్నాం, తపస్సులు చేస్తున్నా, ఉపాసనలు చేస్తున్నా. ఏంది చేసింది? రాత్రి అయితే తెలుస్తుంది వాడి కథ. వారి మనోభావాలు, వారు ఒంటరిగా ఉన్నప్పుడు వారు ఏ స్థితిలో ఉన్నారో గుర్తించగలగాలి. వారి నరనరాల్లో కూడా అరిషడ్ వర్గాలు ఉండే తీరతాయి. మనిషి మరణించి చివరి క్షణం వరకు కూడా ఉంటాయి. అది యథార్థ సత్యం ఏ పీఠాధిపతులకైనా. అవి గుర్తించడమే స్వాముల ధర్మం, అంతే. గుర్తిస్తారు అంతే. వారికి మనకు తేడా ఏంటంటే, వారు ప్రతిదీ గుర్తిస్తారు వారి లోపల, మనం గుర్తించం, మన దౌర్భాగ్యం. ఇలా తప్పుడు ఆలోచన, అలాంటిది అన్యమతస్తున్న మాటలు మనం నమ్మితే మన హిందూ శాస్త్రం దెబ్బతింటుంది. అలాంటి ప్రచారాల్లో చేస్తున్న అతి ఎక్కువ ప్రాంతమే ఈ గుడివాడ, విజయవాడ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి. అన్య ప్రచారాలు ఎక్కువ జరుగుతున్నాయి ఇక్కడ. మేము అందుకని ఈరోజు రావాలని వచ్చాం. లేకపోతే ఇప్పుడు నా డ్యూటీ కాదు, ఇంకా 2-3 ఏళ్ల తర్వాత నేను బయటికి రావాలి. ఎక్కువ జరుగుతుంది ఈ ప్రాంతంలో. మీరు ఇది గుర్తించి ఈ సిద్ధమంగళ స్తోత్రమో ప్రతి ఇంటికి ఇవ్వండి. మీరే కొన్ని కార్డులు కొట్టియండి. మీరు భారతీయ సనాతన ధర్మాలు చెప్పండి, అమ్మ ఇది చదవండి, మీకు మానం జరుగుతుంది. ఎంతమంది రెడ్డీస్ మారిపోయారు,
ముందు ఉదయం దిలీప్ అని ఒక అతను అంటున్నాడు, స్వామి మా స్నేహితులు ఇద్దరు రెడ్డి స్వామి, దాంట్లో మారిపోయారు స్వామి, వాళ్ళు నాకు చెప్తున్నారు స్వామి. హే భ్రష్టు, ఏం పర్వాలేదు నాయన, నేను వాడిని ఓదారుస్తున్నా దిలీప్ని. ఎంత దౌర్భాగ్యం, వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు అలా అన్య మతాల్లో వెళ్ళిన వారు. ఎందుకంటావేమో రాబోయే 15 సంవత్సరాల్లో ప్రపంచ దేశాలు భారతదేశాన్ని తిడతాయి, మీరు తప్పు చేశారు, మేము బాగుపడుతున్నాం, మీరు చెడిపోతున్నారని. రష్యా, సింగపూర్, మలేషియా, సమస్త భారతము, ప్రపంచము, సమస్త భారతం అంటే ప్రపంచంలో భారతం ఒకటి పూర్వం. రష్యా అంటే ఆయుధాలు దాపెట్టేవాళ్ళు మన ఋషులే. ఋషులు తపస్సు చేసినది రష్యా. రష్యా ఋషి దేశం. ఋషులు తపస్సు చేశారు కొన్ని దేశాలకు పోయి. అలా తపస్సు చేసిన అన్ని ఆస్ట్రేలియా, అలా ఎన్నో దేశాల్లో వాళ్ళు వెళ్ళి అక్కడ కొన్ని ప్లేసుల్లో ఆయుధాలు దాపెట్టేవాళ్ళు, కొన్ని ప్లేసుల్లో తపస్సు చేసేవాళ్ళు, కొన్ని ప్లేసుల్లో ఏదో చేసే. మన భారతదేశమే విశ్వమంతాలో ఉండే దాంట్లో ఇప్పుడున్న ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశమే. భారతదేశంలో ఉనికి ఉంది, వేదాలు ఉన్నాయి, సమస్త శాస్త్రాలు ఉన్నాయి. వీటి నుంచి పుట్టినయే ఎన్ని మీరు గుర్తించాలి ఇవి. ఇలా మనం మన సాంప్రదాయాన్ని అభివృద్ధి చెందుకోవాలి. అలాంటి సాంప్రదాయాలు అభివృద్ధి చెందినప్పుడు మన భారతదేశం ఆనందంగా ఉంటుంది. అంతేగాని ఎవడో వచ్చి తలుపు కొట్టి మీకు పెళ్లి సంబంధం చూస్తాం, పెళ్లి చేస్తామంటే మనం మురిసిపోకూడదు. అవన్నీ తప్పు ఆలోచనలు. ఇలాగే అందరూ మనల్ని మోసపోతున్నారు. మీకు ఎమ్మడి తగ్గిపోద్దమ్మా జబ్బు, వాడికి ఏదో జ్వరం వచ్చింటుంది, మేము ఎమ్మడి ప్రార్థన చేస్తాం తగ్గిపోద్ది. నిజంగానే వాడికి ప్రతి మనిషికి సంవత్సరంలో ఒక్కసారైనా జ్వరం రావాలి, తెలుసా? అది శాస్త్రం, సైన్స్ తెలుసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి మనిషికి ఏదో రాకుండా అనుకుంటుంది. ఒక 2 రోజులు ఉంటుంది దగ్గు, ఎమ్మడే తగ్గిపోయిందమ్మా, అయితే దానికి తగిన అది తగ్గిపోయింటుంది. వీళ్ళు దాంట్లో పడిపోతారు, మోసంలో మాయలో పడిపోతున్నారు. దీన్ని మీరు ఖండించండి. ఎందుకు తెలుసమ్మా? మన బాధాకరణమైన విషయం ఏంటంటే గుడివాడ, విజయవాడ, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు, ఇదే భారతదేశంలో ఇంకెక్కడా మతం ప్రచారం ఆగిపోయింది. విచిత్రం అది. నేను అసలు భారతదేశం అంతా కలగిలే, మొత్తం అణువును తిరిగా. ఇలా గుజరాత్లో అయితే ఒక్క చర్చి లేదు. గుజరాత్లో మధ్య భారతదేశంలో అయితే ఎక్కడ మన డిండోర్ నుంచి అమరకంట్ ఫారెస్ట్ దగ్గరికి వెళ్తుంటే అంత రాష్ట్రంలో ఒక బుడ్డి చర్చి ఉంది. లేదు అసలు, అది కూడా ఊరికే పెట్టుకున్నారు ఎవడో, దాన్ని కూడా తీసేయాలని మన వాళ్ళు అనుకుంటున్నారు. అది నేను దాన్ని ఖండించను, వాళ్ళ ఇష్టం అది. ఇక్కడ నేను చెప్పేది అంటే వాళ్ళు ఉంచుకోండి. మనం అన్య మతాలని కించించడం వల్ల మన సాంప్రదాయం ఆచరించండి. ముందు మనదేందో మనం ఏడవండి, తర్వాత వాటిని గౌరవించండి, అంతే. మన దాంట్లో అంత శక్తి ఉంది. మన అక్షరాల్లో ప్రతీదీ మంత్రశక్తే. వారి అక్షరాల్లో అన్నీ అపశబ్దాలే. ఎక్కడ లేవమ్మా, ఎక్కడ మన ఆర్యభట్ ఎవరు, మన శాస్త్రాలు ఏంది, మన ధన్వంతుడు ఎవరు, మన శాస్త్రాల గురించి చదవండి, మన కావ్యాలు చదవండి. అప్పుడు అర్థమైంది మన భారతదేశ శక్తి ఏందో. దాన్ని చెప్పడానికే ఈరోజు నేను రావడం జరిగింది. లేకపోతే నేను ఈ ప్రాతిపదికలో ఇప్పుడున్న క్షణంలో రావాల్సిన నాకు అంత అనిపించలేదు. కానీ ఇప్పుడు వీళ్ళని ఖండించాలి. తప్పు. అహము చస్తే అవధూత అవుతాడు. అహము చంపాలంతే. ఎందుకు మనకు అహం? శబ్ద బ్రహ్మ స్వామి ఏదో ఓంకారం చెప్తుండు. ఏదైనా సరే మన శబ్దం, మన పదులు, మన తెలుగు పదాలు, మన శాస్త్రాలు, మన విధానాలు, వాటిల్లో ఏదో రకంగా ఉడతలాగా భారతదేశానికి భారతీయ రక్తం అనిపిస్తుంది మన ఉడత. ఈ ఉడత మధ్యలో వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఉడత రాకపోతే కథ జరగదు. ఎందుకంటే రాముడి చేడుతులో ఉడతను నేను అని సగర్వంగా చెప్పుకునేటట్టు మీరు అందరూ కావాలి. అలాంటి శక్తిని మీరు పొందుకొని రామనామము, దత్తనామము, ఈ నామము, ఆ నామము, శివనామము, పంచాక్షరి, అష్టాక్షరి, ఇంకో మంత్రం, ఏదో ఒక మంత్రం, దాన్ని చదివేటప్పుడు దాన్ని ముందు మీరు అది ఉండాలి, దానికి సంబంధించింది. ఇక చదవండి, నేను చెప్పిన 10లో చదవండి, అన్ని సెల్లు స్విచ్ ఆన్ చేయండి. కంప్లీట్గా ఎవరు ఉండకూడదు, ఆ 10 నిమిషాలు ఎవరు ఉండకూడదు. మీ కంటికి ఆ పరమేశ్వరుడే కనపడాలి. అలా సాధన చేయాలి. ఇలా చేస్తున్నాం వంట విజిల్ కుక్కరు, ఇలా చేస్తున్నాం ఫోను, ఇలా చేస్తున్నాం సెల్ ఫోను ముందు,
ఆ టైం వరకే, ఆ పూజ కోసం అంతే. ఆ పూజ అయిపోగానే ఆపేసుకోవాలి. మీ 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 పూజకు సంబంధించింది ఏదైనా ఉంటే ఇలా మీరు మీ సాంప్రదాయాలు ఉద్ధరించుకోవాలి. అలా సాంప్రదాయాలు ఉద్ధరించడంలో బలమైన ప్రాతిపదిగా మనం తయారు కావాలి. ఇది నేను మీకు అందరికీ చెప్పాలనుకున్నాను. అందుకనే సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయండి. దత్తుడి రహస్యాలు, దత్తుడి ఉన్న సాధనలు చేయమని, దత్తుడు నాకేమిచ్చాడు, నేను ఎలా సాధన చేశాను దత్త సాంప్రదాయంలో, ఎలా బలమైన దత్త ఉపాసకుల్ని ఒక్కొక్క అవధూతను చూశాను. అవధూతలు అంటే ఇల్లే అమ్మ, మర్చిపోయిన అవధూతలు అంటే మానసిక వికలాంగుల అవధూతలు కాదు. పొలై సోమవారం అవధూతే, ప్రతివాడు అవధూతేనా? చూసినవాడు రోడ్డు మీద పోతుంటే పిచ్చోడు అవధూత అవుతురా? ఏంది అజ్ఞానం ప్రాప్తవాని ఎవ, అజ్ఞానం వస్తుంది మనకు. గుడ్డలిడిచినోడు అవధూత అవుతారా? నీకు నచ్చితే వాడు అజ్ఞాని కాబట్టి వానికి అంత అన్నం పెట్టి, నాయన అన్నం తిను బంగారు అని పండ్లో ఇచ్చి పోవాలంతే. వానికి ఒకడు దండం పెట్టాడు అనుకో, 10 మంది దండం పెడతారు. ఏమరా మీకేమన్నా జ్ఞానం ఉందా? మానసిక వికలాంగులన్నీ అవధూతలు అవుతారా? కారు. పొలై సోమవారు అవధూత తత్వం ఉంది వారికి. ఇంకా బలమైన భారతదేశం. మీరు నిజంగా అవధూతలు ఎక్కడ చూశారు? తక్కువే మీరు చూసింది. నిజమైన అవధూత చెయ్యి తగిలితే తెలుస్తుంది దాని శక్తి ఏందో. అలాంటి అవధూతలు ఉన్నారు. కొంతమందికి ఎప్పుడైనా మన ప్రాంతం నుంచి తీసుకుపోయి చూపిస్తారు మీలాంటి వాళ్ళని. కొంతమంది అనుకున్నా నేను మనసులో, మధ్య భారతదేశం చూపారు అవధూత అంటే ఇది అని, తరించిపోవాలి. కానీ వారి చేరడం కొంచెం కష్టం. అంతేగాని ఆ రోడ్డు పక్కన బ్రిడ్జి కింద ఒకడు ఉన్నాడంటే, స్వామి ఆయన అనుకుంటే పోతాయండి, వీడి నమ్మకమేమో కానీ దానివల్ల అజ్ఞానం వస్తుంది. వాడు మందు తీసుకురంటే మందు తీసుకుపోతారు. అవధూతలు అన్నీ చేస్తారండి. ఏంది చేసేది? వాడు ఎదవా, అహం జావాలి ముందు. ఇట్లాంటి పిచ్చి పనులు చేయకండి. నిజమైన అవధూత ఉంటే పోయి నమస్కరించండి. మీకు నచ్చింది పోలై స్వామి వల్ల అవధూతలే వారు నిజంగా. ఎందుకంటే నేను ఈ ప్రభాకర్ గారు కూడా చాలా గొప్పవారు. వీరు రాకముందు ఎప్పుడో స్కూల్లో ఉండేటప్పుడే మేము వారి పరిధిలో చేరాం. వారి గురించి వద్దు, కానీ ప్రభాకర్ గారు గొప్పవారే. ఇలా అవధూత అంటే అది. అలా అవధూతలు కాదు, వారిని అలా వారంతటా అలా తగిలితే తెలుస్తుంది అవధూత అంటే ఏందనేది. అది అవధూత తత్వం. అలాంటి అవధూతల్లో మాతా మాణిక్యేశ్వరి ఒక ఆవిడ ఇప్పుడు ఉన్నారు, లాస్ట్ దశలో ఉన్నారు. ప్రత్యక్ష ప్రమాణం. బాల్యములో ఇద్దరము కలిసి సాధన చేశాం. ఆ అమ్మగారు నేను ఒకే గుహలో. ప్రత్యక్ష ప్రమాణం. శివయ్య గారు కూడా ప్రమాణం మనకి, మీకు తెలుసు కదా. ఆమె గుహ పక్కనే చిన్న లోపల అండర్ గ్రౌండ్ ఉంది. ఇద్దరం ఇలా ఎదురెదురు కూర్చొని సాధన చేశాం. నాయన అది చెయ్యి, అది చెయ్యి, ఇలా నాలికని ఇలాను, అది చెయ్యి. ఎంత బాగా నేర్పింది విద్య నాకు. ఆమె స్పర్శ తగిలింది అంతే, నువ్వు యోగి అవధూత అయితే పోని. అవధూతల్లో బాబు, మన శ్రీపతి బాబా, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు తణుకు దగ్గర, శ్రీధర్ బాబు, సురేంద్ర బాబు గారు అవధూతే. సురేంద్ర బాబు ప్రత్యక్ష ప్రమాణం. గీతమ్మ గారు తీసుకెళ్తే అవధూత అయితే యోగి అయితే పో నువ్వు అన్నాడు. ఆయన పక్కనోడిని తిట్టాడండి. అబ్బో ఏమి కొట్టాడో తిట్టాడు అని. వాడు వెళ్ళిపోయాడు. నన్ను పో అన్నాడు. ఆయన కొంచెం స్మోక్ చేస్తాడు. కానీ ఆయన ఎలా తపస్సు చేశాడో మీకు తెలియదు. అది నాకు తెలిసినంత ఆయన చరిత్రలో లేని రహస్యం నాకు మాత్రమే తెలుసు. సురేంద్ర బాబు గారు తపస్సు చేసిన స్థలంలో నేను వెళ్ళాను. దగ్గర 6 నెలలు నేను అక్కడే ఉన్నాను ఆ గుహలో. ఎంత కఠోరమైన తపస్సు చేయండి ఆ స్థితి రాదు. ఇలా అవధూత అంటే అది. తర్వాత ఆయన మార్పు భౌతిక ప్రపంచంలోకి వచ్చారు. కానీ ఏదో ఉద్ధరించాడు, ఏదో చేశాడు. అది లోకహిత పనులు. తపస్సు చేసేటప్పుడు తపస్సే జరగాలి, జ్ఞానం చెప్పేటప్పుడు జ్ఞానమే జరగాలి. ఇలా అలా చేశాడు ఆయన. వేల్పూర్ వెళ్ళా, తనకు అమ్మ చివటమ్మ దగ్గరికి వెళ్ళా. అమ్మ జింక చర్మం అంటే నాకు ఒక చిన్న లక్షణం ఉంది. అంటే అవధూతల దగ్గర వ్యర్థంగా ఉన్న వస్తువులు వాళ్ళని అడిగి తీసుకునే గుణం. ఇండైరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళని అడిగే, కానీ పనికి వాళ్ళకి అక్కడ ఎవరికి పనికి రాదు అది నేను తీసుకుంటా. అమ్మ దగ్గర ఒక జింక చర్మము ఆమె కింద వేసుకున్నది, ఒక 2 ముక్కలు ఉండేది, 2 ముక్కలు అయింది, అది చిన్నది. అమ్మ నాకు ఒక మట్టి పాత్ర కూడా బొక్కబడి ఉన్నది, అంటే అది పనికి రాదు, పో అని. ఆ తర్వాత శ్రీపతి మేము ఒకసారి అక్కడ తోటలో శ్రీనివాస్ గురువు అని ఒక ఆయన ఉన్నాడు. శ్రీనివాస్ అని ఆయన ఇప్పుడు ఆయన కాలం అయిపోయారు. తర్వాత ఈ మధ్య మేము నాన్నసాయి ఒకడు ఉదయం కొంచెం నా ప్రేమను చూపించాను వాడి మీద.
బలమైన ప్రేమను చూపించాను. కొంతమంది భయపడి ఉంటారు. అది ప్రేమ, మాది చాలా ప్రేమ. అది ఎంత ప్రేమ అంటే దూరంగా ఉండి ప్రేమించుకునే ప్రేమ. చాలా రోజులు అయింది కాబట్టి అలా జరిగింది. మేమందరం వెళ్ళి ఎంత తప్పించి ఏడ్చానంటే వాడే ప్రమాణం. అలా ఏడుస్తుంటే వాడు ఉరదీస్తుంటే అనంతములో నుంచి ఆయన్ని పిలిచి మాట్లాడుతూ ఆనందంగా ఒక ఇంద్రధనస్సులు వ్యాపించాయి. మధ్యాహ్నం పట్టపగలు వర్షాలు లేకుండా. వాడే ప్రమాణం ఇప్పుడు వచ్చిన అబ్బాయి. ఏదైనా విశ్వంలో నువ్వు అడిగితే వస్తుంది నాన్న, కానీ దానికోసం బ్రతకూడదు. ఇలా సాధన చేయాలి. అదమ్మా, అది మీ సాధన అంటే. ఇలా మన భారతదేశ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ అవధూత తత్వాన్ని తెలుసుకుంటూ పెద్దలను గౌరవిస్తూ ఎంత పరిధిలో గౌరవించాలి అంత పరిధిలో గౌరవిస్తూ తప్పు లేకుండా అబద్ధం ఆడకుండా ప్రేమగా వారిని ఆశీర్వదించాలి. అప్పుడు వాడు ఉద్ధరించబడతాడు, వాడు తరిస్తాడంతే. ఎందుకు తరించడు? నీలో సత్యం ఉండాలి, నీ పదాల మీద శక్తి ఉండాలి, నాలిక మీద. చేసే పనులన్నీ త్యాగం లేవు, దానం లేదు, మనస్ఫూర్తిగా త్యాగం లేదు, ఎదిగే జ్ఞానం లేదు. ఎలా మీ మాటలు సిద్ధిస్తాయి గురువు దత్తుడి దగ్గర? మీరు చెప్పే ప్రతి మాట గురువు దత్తుడికి సత్యం అనిపించాలి. ఇలా మీరు సాధన చేయండి. ఎందుకు తరించరో చూద్దాం. మీరే ఒక్కొక్క ఋషి అయిపోతారు, మీరే ఒక సిద్ధులు అయిపోతారు. ఏమైనా ఉండని ఈ సంసారం. ఆ క్షణం పూజ చేసే క్షణం ఎవరిని చూడకూడదు. నరు కంట అసలు ఏరే మనిషి పడకుండా మీరే ఉండాలి, మీరే చెయ్యాలి, దాన్నే చూడాలి, దాదే గుర్తుండాలి. దాని తర్వాత ఆ దత్తుడు చూసుకుంటాడు, అయ్యో పిల్లవాడికి కష్టం ఉంది, నేనే చెయ్యాలి అని. ఇది మీరు సాధన చేయాల్సింది. అందుకనే గుడివాడ రావడానికి ప్రథమ కారణం అదే. ఇంటింటికి పోయి మీ పక్కన వాళ్ళని ఎవరిని ఏదైనా సరే చిన్నగా మన హిందూ ధర్మాన్ని పెంచుకోవాలి. మెయిన్ అదే, దానికోసమే నేను రావడం. హిందూ ధర్మాన్ని పెంచుకోవాలి. సిద్ధమంగళ స్తోత్రాలు పుస్తకం అమ్మ ఇచ్చినవన్నీ ప్రింటింగ్ కొట్టించి మళ్ళీ అందరికి పంచండి. అందరి ఇంటింటికి పంచి చేయండి బాగుంటుందని చెప్పండి. ఎవరన్నా అడిగితే సిద్ధుడు చెప్పాడు మాకు ఇప్పుడు అని చెప్పండి. ఎవరన్నా అడిగితే సిద్ధ గతంలో ప్రణవయోగి, ఉత్తర తపోభూమి అయిపోయిన తర్వాత తపస్సు అయిపోయిన తర్వాత స్వామి సిద్ధ పూర్ణానంద నిత్యానంద బాబా అని ఒక ఆయన బొంబాయి దగ్గర, ఆయన ప్రథమ శిష్యుడు పూర్ణానంద స్వామి. ఇంకా శరీరంతో ఉన్నాడు తపోవనంలో. వారు నాతో మాట్లాడలేదు మొదట పోయినప్పుడు. కఠోరమైన సాధన పూర్తి చేసిన తర్వాత వారు స్వయంగా వచ్చి స్వామి సిద్ధయోగిగా చెప్పి వారు దత్త మార్గంలో ఉన్న రహస్యాలను బోధన చేసి ఆ తర్వాత కొన్ని యంత్రాలు కొన్ని తాళపత్రాలు తీసుకొని హిమాలయాలకు అందచేయడానికి నేను ప్రయాణం అవుతూ మధ్యలో కొన్ని పంపించాను. ఇంకొన్ని తాళపత్రాలు రచించాల్సిందని అనుకోకుండా అది ఒరిస్సా భాగంలో త్రిలింగ స్వామి తపస్సు చేసిన భూమికి పోతూ మధ్యలో విజయవాడలో ఆగాను. అయిపోయింది కార్యక్రమం. ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఇక ఎక్కడ ఆగను, విజయవాడలో కూడా బయలుదేరడమే. ఆ మార్గంలో ఉంటూ ఈ అమ్మాయి 2 సార్లు గతంలో నేను మధ్య భారతదేశంలో అడవుల్లో తిరిగేటప్పుడు అమ్మాయి నా దాంట్లో సెల్లులో పోతున్నాయి, నీ వాట్సాప్ పెడతానని కొని పెట్టే. తర్వాత నాది డిండోరిలో సెల్లు పడిపోయి సాఫ్ట్వేర్ దెబ్బతినిపోయింది. నాకు తెలుసు అలా సాఫ్ట్వేర్ దెబ్బతింటదేమో అని ముందే. అందుకని కొన్ని పెట్టి ఒక 2-3 వీడియో 2 పెట్టాను, ఒకటో మరి. ఆ తర్వాత అప్పుడేదో రావాలి స్వామి అన్నది. తర్వాత నేను వచ్చిన తర్వాత 2 రోజులకే తెలుసుకొని చిలకలూరుపేటకి 3 ఏళ్ల క్రితం చెప్పాను, చిలకలూరుపేట వస్తానండి, నేను వస్తాను అన్న చెప్పాను. అందుకని వెళ్ళాను, అక్కడ పూర్తి చేశాను. ఆ తర్వాత విజయవాడలో ఒక దగ్గర ఉన్నప్పుడు అమ్మగారు 2 సార్లు వచ్చారు పాపం, ఏదో కారణాల చేత. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. మీకు ఈ అద్భుతం చెప్పాలి. నేను అలా కూర్చుంటే అమ్మాయి సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేసింది. సామాన్య ఉడత ఇది, ఉడత మామూలు ఉడత కాదు ఇది. ఇది రాముడి చేతిలో కంటే శ్రీదత్తుడి చేతిలో ఉన్న ఉడత ఏమో అనాలేమో. అద్భుతమైన ఉడత. అద్భుతంగా సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేస్తే నేను తన్మయత్వంలో కొన్ని లోకాలకి వెళ్ళిపోయాను. ఈ అమ్మాయి మంచి సాధకుడు అయినా నా ధర్మం ఏంటంటే నేను అర్జెంటుకి ఈ ప్రాంతాన్ని వదిలిపోవాలని సిద్ధుడు నిర్ణయాలు కొన్ని. అబ్బా ఈ సంఘంలోకి ఎందుకు ఇప్పుడే అని. కానీ ఆమె వచ్చి 2వ సారి కూడా వచ్చా. సరే వీలైతే అమ్మ నేను కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, నాకు కొన్ని అనుకున్న మనసులో నాకు ఒక కార్యక్రమం ఉంటుంది ఎవరికి తెలియనివి, అవి చేయడానికి నేను ఉంటాను కాబట్టి వీలై ఉంటే నేను వచ్చే అవకాశం ఉంటే వస్తానంటుగా మనసులో అనుకుంది. నేను వస్తానని చెప్పలేదు. రానమ్మ వీలైతే ఇక్కడ ఉంటే చెప్పలేను. అందుకని ఆమె మాటను శ్రీ గురు దత్తుడిగా గౌరవించి శ్రీపాద వల్లభుని శరణుచొచ్చి బలమైన ప్రాతిపదికగా మీరు భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడుతారు అనే ఉద్దేశం కోసం ఈ సిద్ధమంగళ స్తోత్రం ప్రతి వారు నేను చెప్పినట్టుగా సాధన చేస్తారని
దానికి ఏమైనా కాగితాలు ఏమైనా ఇంకా పేపర్లు కావాలంటే అమ్మాయి సహాయం చేస్తుంది. భవిష్యత్తులో ఇక్కడ సిద్ధమంగళ స్తోత్రానికి సంబంధించి ఏదైనా ఒక మంచిది, ఏదైనా ఒక స్థలం కూడా కట్టేసి బలమైన ప్రాతిపదిక తయారు చేసుకోవాలి మీరంతా. అది పెద్ద విషయం కాదు అనుకుంటే. అలా మీరు సిద్ధింపు చేసుకొని ఒక మంచి శ్రీపాద వల్లబడి ఒక అద్భుతమైన పీఠాన్నిగా, ఆ పీఠానికి వారసురాలుగా మన నిర్మలాదేవి ఉండి దాన్ని తరింప చేయాలి. అలాంటివి కూడా వస్తాయి. ఆ స్థలం కూడా త్వరలో అన్నీ కూడా మా సంకల్పాల్లో ఇచ్చాం. దానికి బలమైన శక్తి మాకుంది. మా శక్తి అనేది మీరు చూస్తారు భవిష్యత్తులో. ఇలా మేము కావాలని ఒక సంకల్పం చేశాను. అయితే చిన్న చిన్నవి ఉన్నాయి, ఎంట్రుకలు లాంటివి ఇక్కడ కొమ్ములు అందరిలో, అవి ఇరుస్తుంటాను అప్పుడప్పుడు. సత్యం, ఆ బెలూన్ టపక్కన ఎంతసేపు ఎరవను, కొంచెం సేపు అట్లా ఇరిస్తే అవి గొప్పగా అవుతాయి. అది నా సంకల్పం. అది సిద్ధ సంకల్పాలంటే. సిద్ధుడంటే మాటలు కాదు. మీ అందరూ ఇప్పటి నుంచి ధర్మంలోకి అడుగులు పెట్టండి. బలమైన ధర్మ సాధనలు చేయండి. భారతదేశ సనాతన సాంప్రదాయాన్ని ఉద్ధరించండి. ప్రతి వారు భారతీయులమే, అందరికీ పంచండి సిద్ధమంగళ స్తోత్రాలు. వ్యాప్తి చేయండి. సిద్ధమంగళ స్తోత్రం విశ్వవ్యాప్తం కావాలి. ఇదే శ్రీపాదుడి సంకల్పం. అది నా లక్ష్యం అన్నమాట. మన విజయవాడలో గుడివాడలో రావడానికి ఇంకో కారణం ఉంది. ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. స్వస్తి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఉడత అంటే ఆమె. అర్థమైంది? ఉడత ఎవరు? అది. ఇంకొక విషయం, ఇక్కడ మా అబ్బాయి ఉన్నాడు. ఈయన గుడివాడలో ఉంటాడు. ఈ అబ్బాయి ఏది ఇప్పుడు ఈ అబ్బాయి 2 విషయాలు చెప్తాడు, 2 మాటలు. ఆయన ఏమేమి సేవా కార్యక్రమాలు చేస్తుండో ఈ అబ్బాయి కూడా ఎన్నో అద్భుతాలు 2 నిమిషాలు, 1 నిమిషం చెప్తాడు అంతే. అంటే ఆ విషయాలు చెప్తాడు అంతే. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదత్త. నా పేరు యోగేశ్వర్ రెడ్డి అండి. ఇక్కడే గుడివాడ వాసుని. నేను ఇక్కడే గతంలో నేను నా వృత్తిరీత్యా మొత్తం అంతా కూడా నేను ఢిల్లీలో ఉండేవాడిని. ఢిల్లీలోనే వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని. కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత నా చదువు, ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మా అమ్మగారికి లైట్గా ఆరోగ్యం బాగోక నేను రిటర్న్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడున్న పరిస్థితులను చూసి ఆల్రెడీ మా గురువుగారు చెప్పారు. అలాంటి పరిస్థితులు నేను గమనించి యువత ఇలాంటి దారిలో వెళ్తుంది ఏంటి అని చెప్పననే ఒక సంకల్పంతో ఒక యువ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఉన్నాను నేను 1 సంవత్సరం క్రితం. వైఎస్ఎస్, దాని పేరు యూత్ ఫర్ సోషల్ సర్వీస్ అని, వైఎస్ఎస్ అని. ఆ యొక్క యువ ఆర్గనైజేషన్తో యువతని చిన్నతనంలోనే వారి యొక్క మైండ్ అనేది తెల్ల కాగితంలా ఉంటుంది. అలాంటి తెల్ల కాగితం మీద ఏమైతే మనం రాస్తూ ఉంటామో అదే వేలో వాళ్ళు జీవితం అంతా పయనిస్తూ ఉంటారు. అందుకోసం అని చెప్పే మేము అటువంటి వయసులో ఉన్నప్పుడే వారికి మంచి ఈ సనాతన ధర్మాన్ని కానీ లేదంటే ఒక మంచి నడవడికని కానీ అందివ్వాలి అనే ఉద్దేశంతో, ఆ లక్ష్యంతో మేము స్టార్ట్ చేస్తున్నాము. అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇందులో నేను చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఆర్గనైజేషన్ బాగానే వెళ్తుంది. వృత్తిరీత్యా నేను కంప్లీట్గా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాను. ఫినాన్షియల్గా నేను డౌన్ అయ్యాను కొంత. ఒకరోజు రీసెంట్గానే కొంత టైం క్రితం ఆలోచన, ఆర్గనైజేషన్ వెళ్తుంది, ఫినాన్షియల్గా వీక్ అయిపోతా ఉన్నాను నేను. ఏంటి పరిస్థితి, భవిష్యత్ ఏంటి, అసలు నేను దేనికోసం పనిచేస్తున్నాను, దేనికోసం పనిచేయాలి అనే ఆలోచన వచ్చిన మరుసటి రోజు నా ఫోన్కి ఒక కాల్ రింగ్ అయింది. కాల్ ఎక్కడి నుంచి అనేది తెలియదు, ఒక చోటు నుంచి మాత్రం వచ్చింది. నాయన, నీ కార్యక్రమాలు నేను చూశాను, నీతో నాకు చాలా పని ఉంది, వచ్చి కలువు. ఎక్కడ కలవాలి, ఏం చేయాలి? విజయవాడలో పలానా చోటకు వచ్చి నాకు ఫోన్ చేయని చెప్పాను అన్నారు. సరే వెళ్ళాను. ఎందుకు వెళ్తున్నాననేది తెలియదు, ఏ పర్పస్ మీద వెళ్తున్నాననేది తెలియదు. కానీ ఆ ఆలోచన వచ్చింది. నెక్స్ట్ రోజు ఈ కాల్ వచ్చింది. ఆ మరుసటి రోజే వెంటనే వెళ్ళటం జరిగింది. ఎక్సైట్మెంట్, ఎవరిని కలవబోతున్నాను. వచ్చారు స్వామి సిద్ధయోగి గారు. వచ్చి కంప్లీట్ అవ్వలేదండి,
ఋషులు చూస్తూ ఉంటాం. నేను ట్రావెలింగ్ అంటే నాకు బాగా ఇష్టం. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి తిరిగాను నేను. ఈ సనాతన ధర్మాన్ని, అలాగే గుడిని, ఇలాంటి గుళ్ళని ఇలాంటి పరీక్షించడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. దాంట్లో ఉండే విధి విధానాలని ఇలాంటివన్నీ కూడా. అయితే వెళ్ళంగానే ఆయన ఏమీ లేదు, చేయి పట్టుకుని అలా నడిపించుకుంటూ ఆయన కూర్చునే స్థలం దగ్గరికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టారు అంతే. మాట లేదు నోటంట. కానీ నేను అనుకున్నది నిజమేనా కళ? ఆయన మొత్తం చదువుకుంటూ వచ్చేస్తున్నారు విషయాలన్నీ. నా భవిష్యత్, నా గతం, నా వర్తమానం, నా భవిష్యత్తు. ఇంకేం మాట్లాడాలి నేను? నా చేయి పట్టుకుని కేవలం ఇక్కడి నుంచి మహా అయితే ఆ గుమ్మం దాకుంటుందేమో ఆయన యొక్క కూర్చునే స్థానం, అక్కడి వరకు వెళ్ళారు. మొత్తం పూర్తిగా చిట్టా చదువుకుంటూ వచ్చేస్తున్నారు నా గురించి. ఆయన నాకు ఉన్న కష్టాలని తొలగిస్తానని చెప్పట్లేదు. కష్టాలు అనేవి ప్రతి ఒక్కరి కర్మ అనుభవించాలి. కానీ వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తారు. ఎప్పుడు కూడా యోగులు, గురువులు ఎప్పుడైనా మనం వెళ్తూ ఉంటాం దేవుడి దగ్గరికి కానీ, గురువుల దగ్గరికి కానీ, ఎవరి దగ్గరికైనా వెళ్తూ ఉంటాం. వెంటనే మనం కోరుకునేది ఏంటంటే, నాయన నాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఈ తీర్చు, ఈ సాల్వ్ చేయి, ఈ క్లియర్ చేయని చెప్పని కోరుకుంటాం. కానీ అవి ఎదుర్కొని వాటిని దాటడానికి కావాల్సిన శక్తిని ఇవ్వమని కోరుకోము మనం ఎప్పుడు కూడా. అలా కోరుకునే రోజున మనకు ఒక అనుభవం ఎదురవుతుంది. భవిష్యత్తులో గురువు మనం వెంట ఉండొచ్చు. కానీ ఆయన కృప అనేది ఉంటుంది. పక్కనే ఉన్నారు కాబట్టి ఈరోజు మనం అడగగలుగుతున్నాం. భవిష్యత్తులో ఉండకపోవచ్చు. అప్పుడు మనకంత యోగం లేదు. ఎక్కడో ఉన్న ఆయన్ని మనం కాంటాక్ట్ చేయగలిగి, కానీ ఆయన మనల్ని చూస్తూనే ఉంటారు. మనకి ఆయన్ని కాంటాక్ట్ చేయగలిగే అంత క్యాపబిలిటీ లేదు. మరి ఆ టైంలో ఏం చేయాలి మనం? కాబట్టి గురువు ఎప్పుడు కూడా కష్టాలు వస్తున్నాయి అనుకుంటే కనుక ఆ కష్టాలను ఎదుర్కొనే మార్గాన్ని చూపిస్తారు తప్పించి కష్టాలని తొలగించరు ఎప్పుడు కూడా. అది మీరు గమనించుకుని, గురువుగారు కొంతమందికి ఆల్రెడీ పొద్దున్న చెప్పున్నారు, అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తే మీ భవిష్యత్తులో మంచి యోగం అనేది మీకు వస్తుందని చెప్పానని ఖచ్చితంగా బల్లగుద్ది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఆయనతో నేను గడిపిన కనీసం నేను 1:30-2 గంటలకి నేను ఆయనతో కూర్చున్నాను. సాయంత్రం 7:30కి లేచాను నేను ఆయన దగ్గర నుంచి. టైం ఎలా గడిచిందో తెలియదు. అటువంటి మహాపురుషుని నేను ఇప్పటి వరకు, నాకు ఆయన ఒకటే మాట చెప్పారు, నాయన నీకు జీవితంలో సరైన దిశానిర్దేశం చేసే గురువు ఇప్పటి వరకు నీకు లేకపోవటం వల్ల నీ యొక్క యోగ్యం అనేది ఇంత లేట్ అయింది అని చెప్పాను. సరెండర్ అయిపోయాను ఆయనకి. ఇంకా అది కూడా మీరు ఎప్పుడైతే అనుభవం ఏదైనా సరే, ఒక స్వీట్ కానీ లేదంటే ఒక హాట్ కానీ ఏదైనా సరే దూరం నుంచి చూసినప్పుడు దాని యొక్క టేస్ట్ అనేది తెలియదు. దాన్ని ఎప్పుడైతే దగ్గరికి వెళ్ళి దాని యొక్క మాధుర్యాన్ని కానీ దాని యొక్క రుచిని కానీ మనం తెలుసుకున్నప్పుడే అది ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. అది నేను ఆయన దగ్గర చూడగలిగాను. ఇంకా ఆయనకి సరెండర్ అయిపోయాను. ఈరోజు ఇక్కడికి ఇలా ఆయనతో పాటు నేను శిష్యుడిగా వచ్చాను. అందరికీ కూడా అలాగే ఇలా మీ యొక్క యువతని, మీ యొక్క పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఈ మంచి సనాతన ధర్మాల్లో ఉన్న చిన్న వాక్యాల్ని, భగవద్గీతలో కానీ లేదంటే మహాభారతంలో కానీ భాగవతంలో కానీ మనకి ఎన్నో పురాణ ఇతిహాసాలు ఉన్నాయి. అలాగే శ్రీదత్త మంగళసూత్రం ఉంది. చిన్నప్పటి నుంచే వాళ్ళకి పారాయణం చేయడం నేర్పించండి. ఎందుకంటే చిన్నప్పటికీ వాళ్ళకి ఎటువంటి కల్మషం ఉండదు, ఎటువంటి వేరే ఆలోచనలు ఉండవు. ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను మా గురువు గారి గురించి కూడా. మనకు తెలుసు, ఆయన జన్మించిన 4వ ఏటనే వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి సిద్ధులు వచ్చి తీసుకెళ్ళిపోయారు హిమాలయాలకి. ఆయన దేశంలో తిరగని ప్రాంతం అంటూ లేదు, పరీక్షించని సబ్జెక్ట్ అంటూ లేదు, అధ్యయనం చేయని గణితం అంటూ లేదు. ఆయన డ్రాయింగ్స్ కానీ, మీరు చాలా విషయాలు ఉన్నవి. నేను గుడివాడలో ఉంటాను కాబట్టి నేను ఖచ్చితంగా మీ యొక్క ప్రతి ఒక్క పిల్లవాడిని నేను టచ్ చేస్తాను. అతనికి ఇంకొక ముఖ్యమైన విషయం, ఆర్ఎస్ఎస్ అంటే వాళ్ళ హిందూ మతం అని చెప్పని ఒక ముద్ర వేశారు. అది హిందూ మతం కాదు, హిందూ ధర్మం, భావధర్మం. అది ఒక జీవన విధానం, జీవన శైలి. ఎలా నడుచుకుంటే మన జీవనం అనేది ఉన్నత స్థాయికి వెళ్తుంది అని నేర్పించేది ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దయచేసి అపోహపడకండి, అది హిందూ మతమో లేదంటే వేరే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పానని. ఇటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అనేవి దయచేసి తొలగించండి మీ మనసు నుంచి. మీ యొక్క పిల్లలని చిన్నప్పటి నుంచే
ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. ఇప్పటికైనా సరే మీ పిల్లల్ని ఆర్ఎస్ఎస్ శాఖకి పంపించండి. నేను కూడా ఒక స్వయం సేవకుడిని. నేను కూడా ఆర్ఎస్ఎస్లో నేను ప్రాథమిక శిక్ష పూర్తి చేస్తున్నాను. పంపించండి. మంచి మంచి ఎన్నో విలువైన వాక్యాలు చెప్తారు. ఈరోజు గురూజీ బాబా గారి వాక్ ఒకటి ఉంది. ఒక ముస్లిం ఒక అతన్ని, హిందూ అతన్ని మతం మార్పించుకొని తీసుకొని వచ్చాడు. బాబా, ఇతన్ని మన ముస్లిం మతంలోకి మార్చానన్నాడు. అప్పుడు బాబా ఒక మాట అన్నాడు, ఒరేయ్, నీ మతం మార్చుకున్నావు కానీ నీ అబ్బను మార్చుకోలేవు కదరా అన్నాడు. కాబట్టి మన మతాలు మారితే మన అబ్బల మతాలు మారవు కదా, మన అబ్బలు హిందువులుగానే ఉంటారు. కాబట్టి ఈనాడు దైవంగా కొలవబడుతున్నటువంటి సమర్థ సద్గురువు కూడా మత మార్పులను అంగీకరించలేదు. ఎవరి మతాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళాలి అనేది మనకు తెలుస్తూ ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. చివరికి రమ్య, తిరిగి భక్తిలోకి ప్రవేశిద్దాం. ఎందుకంటే మూలం భక్తి. భక్తి అనేది భారతదేశం యొక్క ఆస్తి. ఒక్క భక్తి వస్తే దాంట్లోనే హిందూ ధర్మం వస్తుంది, భగవద్ అనుగ్రహం వస్తుంది, సనాతన ధర్మం వస్తుంది, అన్నీ వస్తాయి. భక్తి